ఓకే అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ పుష్ప 2 రెండు సినిమాలు రాబోతున్నాయి. రెండు సినిమాల్లో ఈ సినిమాకి ఎక్కువ హైప్ కనిపిస్తుంది. ఏ సినిమా అంటే రెండు పెద్ద హీరోలే, ప్లస్ ఇద్దరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వీళ్ళిద్దరికి సినిమా హీరోలకి. ఏ సినిమాలో దమ్ముంటే ఆ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇద్దరు మెగా ఫ్యామిలీసే. కాకపోతే రాజకీయాల వల్ల ఏదో పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది తప్పితే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు ఏం తెచ్చుకున్నది లేదు, పెట్టుకున్నది లేదు. ఈ బయట మీడియా వాళ్ళు హైలైట్ చేయడం వల్లే అల్లు అర్జున్ కి మేము పెట్టిన భిక్ష అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరూ భిక్ష పెట్టారు. అల్లు అర్జున్ ఫ్యామిలీలో కూడా ఉన్నారు హీరోలు, ఒకటి పైకి రాలా. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు అన్నాడు, వరుణ్ తేజ్ ఆయన అయింది హైలైట్ అవ్వలేదు కదా. సేమ్ అంతే, స్టోరీలో దమ్ము ఉండాలి. ఇలా హీరో తరం చూపించుకుంటే హిట్ అవుతుంది. స్టోరీ పరంగా కావచ్చు, హీరో పరంగా కావచ్చు. ఇప్పుడైతే ఎక్కువ పుష్ప 2 పేరు ఎక్కువ వినిపిస్తుంది. మీ అభిప్రాయంలో పుష్ప 2 అంటే ఏంటంటే ఫస్ట్ 1 వచ్చింది కాబట్టి కొద్దిగా హైలైట్ అయింది కాబట్టి పుష్ప 2 కి అట్లా ఉందన్నమాట. ఇప్పుడు బాహుబలి 2 వచ్చింది కాబట్టి అట్లా హైలైట్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, దాని గురించి తెలియదు కాబట్టి, ఎక్స్పెక్టేషన్ తెలియదు కాబట్టి చేస్తారన్నమాట. ఇక అంతే, చూస్తే కానీ తెలియదు అనమాట. రీసెంట్ గా పుష్ప 2 నుంచి స్పెషల్ సాంగ్ వచ్చింది, కిస్సిక్కి సాంగ్ అని. అదే నిన్న గేమ్ చేంజర్ నుంచి హైరాన్ అని ఒక 2-3 లైన్స్ వదిలిపెట్టారు. ఏమో రెండు చూడలేదు నేను. సరే, సాంగ్ ఒకటే విన్నారా లేదా? ఇప్పుడు ఏం లేదని ఇంతవరకు రెండు చేయలేదు. సరే, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు గురించి ఏం చెప్తారు మీరు? ఒక ఏముండదు అన్న, ఇద్దరు సినిమా యాక్టర్లు కాబట్టి వీళ్ళిద్దరు సినిమాలో ఎవరు దమ్ముంటే వాళ్ళు చూస్తారు. నువ్వు పండగ పెట్టుకో, రెండు ఒకేసారి రిలీజ్ చేసుకో. ఏ సినిమా దమ్ముంటే ఆ సినిమా. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఉన్నది మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే, కొత్త వాళ్ళు లేరు వీళ్ళకి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీకి వచ్చారు, అట్లా అయింది అంతే తప్పితే ఏమీ లేదు. మా అయితే కొంతమంది పెరుగుతారు, ఇట్లు అటు పెరుగుతారు ఇటు పెరుగుతారు, అంతే తేడా. సినిమా హిట్ అయింది అనుకో, ఇద్దరు దమ్ముంటే హిట్ అవుతుంది సినిమా. స్టోరీ బాగుందంటే సినిమా పక్క హిట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఒకటే అవుతారు కాబట్టి.